ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కరెంట్ షాక్ గురైనటువంటి 6 ఏళ్ల బాలుడు రోడ్డు మీద అచేతనంగా పడి ఉండటం, అది చూసిన డాక్టర్ సిపిఆర్ ఇచ్చి అతన్ని కాపాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలన్నీ వైరల్గా మారిన నేపథ్యంలో ఆ 6 ఏళ్ల బాలుడు సాయిని కాపాడినటువంటి డాక్టర్ రవలి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది మేడం అసలు ఆ రోజు? ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు ఆ వీడియోసే వైరల్ అవుతుంది. ఆ రోజు మేము కోదాడెళ్ళి వస్తున్నామండి. ఈవినింగ్ 5:30కి అట్లా అయ్యప్ప నగర్ ఫస్ట్ రోడ్లో నేను ఆ రోడ్లో పాస్ అవుతుండగా బాబుని వాళ్ళ ఫాదర్ భుజం మీద వేసుకొని ఏడుస్తూ బ్యాక్ రుద్దుతూ వస్తుండగా నేను చూసి ఏమైందా అని చెప్పి పక్కన కారాపి దిగి చూశానండి. అడిగాను ఏంటి ఏమైంది అంటే ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందన్నారు. వెంటనే బాబు అసలు ఏమీ మన కాన్షియస్లో లేడు. అయితే నేను ఇంకా బ్రీదింగ్ చూసాను, బ్రీదింగ్ ఏం లేదు బాబుకి. ఇంకా పల్స్ చూస్తే చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఇంకా ఇట్లా కాదు అని చెప్పి పడుకోబెట్టి రోడ్డు మీదే సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేశానండి నేను. ఎంతసేపట్లోకి రికవర్ అవ్వగలిగాడు సిపిఆర్ చేసిన తర్వాత? అంటే అది సిపిఆర్ అనేది మనం ఎంత అన్కాన్షియస్ అయిన తర్వాత ఎంత తొందరగా చేయగలిగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో నేను వెంటనే స్టార్ట్ చేశాను. సో బాబు 5 minutes పైగా చేశాను. 5 minutes దాటిన తర్వాత గ్యాస్పింగ్ బ్రీదింగ్ వచ్చింది. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాను. ఇంకొంచెం మూమెంట్ అనేది వచ్చాక వెంటనే నేను దగ్గరలో పట్మట్లో విజయ హాస్పిటల్స్ ఉంది, దాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాను. వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు కొంచెం పైకి పెట్టి బ్రెయిన్కి సర్క్యులేషన్ అందే విధంగా తీసుకెళ్ళమని చెప్పాను. నోట్లో ఉన్న సెక్రీషన్స్ కూడా డ్రైన్ అయిపోయేలాగా వాళ్ళు తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత బాబు కాన్షియస్లోకి వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది కూడా రోడ్ల మీద ఏమైనా జరిగినప్పుడు వెంటనే క్విక్గా రియాక్ట్ అయ్యే విధానం చాలా తక్కువగా ఉంటుంది. మీరు డాక్టర్ అనేది చేసిన తర్వాత కానీ చాలామందికి తెలియదు. అంటే ఏం చెప్తారు? ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ కానీ ఇష్యూస్ కానీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలనేది ప్రజలకి ఏంటి? అవునండి, ఈ మామూలుగా హాస్పిటల్స్ అందరికీ దగ్గరలో ఉండవు. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది, కార్డియోపల్మనరీ రిససిటేషన్. అది చేస్తే బతికే ఛాన్సెస్ ఉంటాయి, అంత తొందరగా చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ప్లస్ ఇది డాక్టర్స్కి లేకపోతే పారామెడికల్ స్టాఫ్కి ఒక్కటే తెలిసి ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో అప్పటికప్పుడు చేయగలిగే విధంగా అవేర్నెస్ వస్తే మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. అందుకనే నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆ వీడియో ఒకటి చేసిన వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను, అది వైరల్ అయింది. అట్లాగే పిల్లోడు అచేతనంగా పడిపోయాడు, ఆ తర్వాత మీరు సిపిఆర్ చేశాడు, రికవర్ అయ్యారు. ఎట్లా ఉంది? పిల్లోడితో మళ్ళీ మాట్లాడారా వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ? వెంటనే బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు 24 hours అబ్జర్వేషన్లో ఉంచుకున్నాడండి. యాక్చువల్లీ ఏమైందంటే బాబుకి షాక్ కొట్టిన తర్వాత దూరంగా వెళ్ళి పడినప్పుడు వాళ్ళు ఏమనుకుని సిటీ స్కాన్ హెడ్ కూడా చేసి అంతా నార్మల్ అని చెప్పి తర్వాతే వాళ్ళు డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నారు. నార్మల్ వచ్చింది, డిశ్చార్జ్ చేశారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సిపిఆర్కి సంబంధించి చాలామందికి అవగాహన లేకపోవడం కూడా అత్యవసరంగా ప్రథమ చికిత్సలో భాగంగా చేయలేకపోతారు. అంటే దాని మీద ఏం చెప్తారు? సిపిఆర్ అనేది అందరికీ అవగాహన ఉండాలండి బేసిక్గా. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువ రావాలి. ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ రావాలంటే మన 20 years తర్వాత వాళ్ళే కాకుండా 5th to 10th క్లాస్ మధ్యలో నుంచి కూడా స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తే తప్ప మనకి వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు సిపిఆర్ అనే ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. ఆ అవేర్నెస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. డాక్టర్గా మీరు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని కాపాడడం అనేది ఒకలా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు మీద జరిగినప్పుడు మీరు రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు బయటపడితే ఎట్లా అనిపిస్తుంది? నేను లక్కీగా అక్కడ ఉన్నా కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను చేసిన ప్రొసీజర్కి 100% గ్యారంటీ లేదు బతుకుతారని, బట్ బాబు చాలా రికవర్ అయ్యాడు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది మొత్తంగా అయితే సిపిఆర్కి సంబంధించి కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉంటే చాలా వరకు కూడా అత్యవసర సేవలు అందించి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కూడా అదే చేశాను. డాక్టర్గా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కాకుండా ఆ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ మీద వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం తక్కువగా ఉన్నా కూడా అతను రికవర్ అవ్వడం అనేది ఆనందం కలిగిస్తుందని చెప్పి అయితే డాక్టర్ రవలి. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.